ఇవాళ బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్లోని మహాబుద్ధ విహార్ను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. Honorable Chief Minister Revanth Reddy Garu will be lighting the candles. Anjaney Reddy Garu is leading Honorable Chief Minister Revanth Reddy Garu. Now is proceeding towards lighting of the lamps. Upasaka Anjaney Reddy Garu. Now, for the lamp, for the diya lamp lighting first. We invite. Please sit, everybody. Please sit. Upasaka Anjaney Reddy Garu. Now, all Upasakas, please settle down. I request all Upasakas and Upasikas, please be seated. सभी उपासका और उपासिकाएं कृपया अपने अपने जगह बैठिए. ठीक है. उनको बुलाइए. उपासका आंजनेय रेड्डी गारू. Lighting. We invite Honorable Chief Minister Garu for lighting of the lamps. All of us say sadhu, 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 sadhu. Anasara paditena dhipena tamadhamsina tilokadhipam sambuddham pujayam tamonodam gandha sambharayoten dhupena sugandhina pujaye pujaniyan puja bhajanamottamam ghanasara padite dipam sambuddham pujayam tamonudam ghanasara padite dipena tamadam sinati lokadhi sambuddham pujayame tamonud ghanasara padite dipena tamadam sinati lokadhi dipam sambuddham pujaya tamonudam ghanasar paditena dipena tamadam sin tiloka dipam sambuddham pujayame tamonudam sadhu 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 sadhu. Now I request all Upasakas and Upasikas, प्लीज बी सीटेड. सभी उपासक लोग और उपासिकाएं कृपया बैठे रहिए. प्लीज बी सीटेड. कीप योर मोबाइल फोन्स इन साइलेंट मोड. उपासक और उपासिकाएं जो पीछे खड़े हैं कृपया बैठ के रहिए. उपासक और उपासिकाएं जो पीछे बैठे हैं ना कृपया बैठ के रहिए. प्लीज बी सीटेड. इवन द प्रेस प्लीज गो बिहाइंड. Namo Buddhaya. Welcome once again all. Now I invite Upasaka Anjaney Reddy Garu to deliver the welcome address. Venerable Bhikkhu Sangha, Upasakas and Upasikas, at the outset I must apologize all of you could not be fitted into this one hall. Many of them are there in the other hall also, two other halls.
I regret the inconvenience caused, if any. Honorable Chief Minister Revanth Reddy Garu, we are grateful to you, sir, for taking time to come to this Vihara. ఈ విహారాకు వచ్చిన రెండవ ముఖ్యమంత్రి గారు మీరు. మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2003లో ఇది ఇనాగరేట్ చేసినప్పుడు దలైలామా గారితో కూడా వచ్చారు ఆయన. ఆ తర్వాత మాకు ఎవరూ రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన రాలేదు, కానీ ఆయన కొంత ఆర్థిక సహాయం చేశాడు తెలుగు త్రిపీఠిక ప్రాజెక్టుకి. మిగతాదంతా ఇక్కడున్న భిక్షు, ఇక్కడున్న ఉపాసకుల కాంట్రిబ్యూషను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషను, మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 1 crore డొనేషన్, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 50 lakhs డొనేషన్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం 20-30 లక్షలు డొనేషన్ ఇస్తూ ఉంటారు. ఇది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. దీంతో ఇంతవరకు వచ్చాము. 23 yearsగా ఎఫర్ట్ ఉన్నది దీంట్లో. మహాబోధి సొసైటీ పబ్లిక్ చారిటబుల్ సొసైటీ సార్, దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. 20 branches దేశం అంతా ఉన్నాయి. ఎడ్యుకేషన్లో, మెడిసిన్లో, మెడిటేషన్లో, బుద్ధిస్ట్ లిటరేచర్కి సంబంధించి 20 branches ఎక్కువగా త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మెడిటేషన్ సెంటర్ వస్తూ ఉంది. ఇది మా ఫౌండర్ ఆచార్య బుద్ధరేఖిత 1956లో బెంగళూరులో మొదలుపెట్టారు. అది గొప్పగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది. we just started here, we completed this building. ఇంకా మెడిటేటర్స్ హాస్టల్ కట్టాల్సిన చిన్న పని ఒకటే మిగిలి ఉన్నది. అది అయిపోయిన తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఒక పెద్ద ప్రెస్టీజియస్ స్కూల్ ఒకటి హైదరాబాద్లో స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉన్నది. దీని గురించి మహాబోధి గురించి అంతవరకు తర్వాత మిగతా విషయాల తర్వాత నిర్ణయించుకుంటాము. బుద్ధ పున్నమి అనేది బుద్ధిజం ట్రెడిషన్లో థ్రైస్ బ్లెస్డ్ డే అంటారు. ఈరోజే సిద్ధార్థ గౌతముడు పుట్టాడు, వైశాఖ పూర్ణిమ రోజు. అదే రోజు ఆయనకి జ్ఞానోదయం కలిగింది. అదే రోజు మహాపరినిర్వాణం 80 సంవత్సరాల వయసులో, 45 సంవత్సరాలు ఆయన ప్రీచ్ చేసిన తర్వాత 80 సంవత్సరాల వయసులో ఆయనకి మహాపరినిర్వాణం కూడా అదే రోజు జరిగింది. అంటే పుట్టుక, జ్ఞానోదయము, మహాపరినిర్వాణం 3 ఒకటే రోజు జరిగినాయి. అది వైశాఖ పూర్ణిమ రోజు. అందువల్ల బుద్ధ పున్నమి అంటాం దీన్ని పాళీలో, తెలుగులో బుద్ధ పౌర్ణమి అంటారు. అందువల్ల దీన్ని థ్రైస్ బ్లెస్డ్ డే అంటారు. అన్ని విధాల బ్లెస్డ్ డే అని. మన తెలుగుదేశము, తెలుగుదేశం అనే కూడా తెలుగునాట మన ఫౌండింగ్ కల్చర్ వచ్చి బుద్ధిజము, జైనిజము, తర్వాతే మిగతావన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినా మీకు బుద్ధిస్ట్ ఆర్కియలాజికల్ సైట్స్ కనిపిస్తాయి, జైన్ ఆర్కియలాజికల్ సైట్స్ కనిపిస్తాయి. వైశాఖ పూర్ణిమ రోజు, అదే రోజు ఆయనకి జ్ఞానోదయం కలిగింది. అదే రోజు మహాపరినిర్వాణం 80 సంవత్సరాల వయసులో, 45 సంవత్సరాలు ఆయన ప్రీచ్ చేసిన తర్వాత 80 సంవత్సరాల వయసులో ఆయనకి మహాపరినిర్వాణం కూడా అదే రోజు జరిగింది. అంటే పుట్టుక, జ్ఞానోదయము, మహాపరినిర్వాణం 3 ఒకటే రోజు జరిగినాయి. అది వైశాఖ పూర్ణిమ రోజు. అందువల్ల బుద్ధ పున్నమి అంటాం దీన్ని పాళీలో, తెలుగులో బుద్ధ పౌర్ణమి అంటారు. అందువల్ల దీన్ని థ్రైస్ బ్లెస్డ్ డే అంటారు. అన్ని విధాల బ్లెస్డ్ డే అని. మన తెలుగుదేశం అనే కూడా తెలుగునాట